ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినాక ఇది ఇంత అన్యాయం చేస్తానరా అంటే ఇప్పుడు దాకా మన న్యూస్ అంతా అబద్ధమా, ఓహో విషయం ఇదే అని అనిపించేలాగా ఆయన ప్రతిదాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రిఫరెన్స్ వీడియో చూపిస్తే, రిఫరెన్స్ డాక్యుమెంట్ చూపించి చెప్తా ఉంటే రెండు విషయాలు. ఒకటి, ఆయనకి ప్రతి డిపార్ట్మెంట్ మీద రైతుల దగ్గర నుంచి టీటీడీ దగ్గర నుంచి ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎంత పట్టుంది, ఎంత క్లారిటీ ఉందనే విషయం అర్థమైంది. రెండోది, వీళ్ళు ఇన్ని చేసుకుంటా పోతే వీళ్ళు పాలన ఎప్పుడు చేస్తారంటే, అందుకే ఈ రేపులు, మర్డర్లు, గంజాయిలు ఇవన్నీ ఎక్కువైతున్నాయేమో మీకు అనిపించట్లేదా? అంటే ఇన్ని చేస్తానరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ నిజాలైతే నాకు తెలిసినంతవరకు ఆయన రీసెర్చ్ డాక్యుమెంటు రిఫరెన్స్ లేకుండా చెప్పట్లేదులేండి. ఇన్ని చెప్తానంటే ఇన్ని చేసేటోళ్ళకి డబ్బుల మీద తప్పితే, డబ్బులు సంపాదించుకునే దాని మీద తప్పితే వేరే గ్యాస్ ఏమైనా ఉన్నట్టు కనపడుతుంది. ఎస్పెషల్లీ పరకామణి కేసులో ఒకవేళ నిజంగానే సార్ చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టు ఆ పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెడితే అప్పుడు ఎప్పుడో జరిగిన విషయాన్ని వీళ్ళకి లింక్ చేయడానికి అనే తాపత్రయం ఎవరికి లింక్ చేయడానికి? కరుణాకర్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఆయన లింక్ చేసే ప్రాసెస్లో ఒక పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెడితే ఆయన నిజంగానే చనిపోవడం అయితే జరిగింది. ఆయన సూసైడ్, వీళ్ళు ప్రెషర్ చేశారు, అవన్నీ తర్వాత కదా. దానికి రీజన్ ఇదే అయితే అంటే వీళ్ళకి నార్మల్ జనాలు చావులు అంత సింపుల్ అండి. అంటే వాళ్ళు బతికితే చాలు, వాళ్ళు అనుకున్నది జరిగితే చాలు, వాళ్ళు అనుకున్న ప్రాపగండ జరిగితే చాలు, అంతేనా? ఇంకా టీటీడీ విషయంలో ఆయన చెప్పినవి ఎంతో దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి పాలన చేస్తే అంటే ఎంతసేపు 11 వచ్చినా ఇంకోటైనా ఆయన హ్యాండిల్ చేసి ఆయన్ని టార్గెట్ చేసే బదులు ఇవన్నీ సరి చేసుకొని పాలన మీద ధ్యాస పెడితే బెటర్గా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్ రోజు న్యూస్ చెప్తారు, సాక్షి ఒక పక్క వైఎస్ఆర్సీపీ ప్రోగా ఉన్నాయి అండ్ వేరే ఛానళ్ళకి చెప్పుకుంటారు రిఫరెన్స్గా వాళ్ళు చెప్పి సోది వినలేక సాక్షి ఛానల్ చూడాల్సి వస్తుంది. సాక్షి ఛానల్ చూసినా కూడా కొన్ని తెలియని ఇన్ఫర్మేషన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే వినిపిస్తుంది. సేమ్ ప్రెస్ మీటు సేమ్ ఇలానే రెఫరెన్స్ డాక్యుమెంట్లు, రెఫరెన్స్ వీడియోలు చూపించుకుంటే పవన్ కళ్యాణ్ సారు చాలా దారుణంగా మాట్లాడతారు కదా. అంటే ఆయన ఉద్యమాలు చేశారని, లేకపోతే ఆయన అంత గట్టిగా ఉండటం ఇంక చూస్తారు అది ఇది ఆయన నుంచి. కానీ ఈ లోకేష్ గారు బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కూటమి గవర్నమెంట్ కదా, మాస్టర్ మైండ్ అని చెప్తాంటారు. ఆయన దగ్గర నుంచి అయినా ఎప్పుడైనా చూడగలుగుతాం. అసలు కుదురుతుంది అంటే రెఫరెన్స్ డాక్యుమెంట్లు, సోర్స్ డాక్యుమెంట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, మన బడ్జెట్ ఎంత, అసలు మంత్లీ ఎంత బారోయింగ్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నాయి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, ఇవన్నీ మాట్లాడడానికి అసలు వీళ్ళిద్దరూ అసలు కుదురుతారా? అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు సార్ అన్న పెట్టి అంటే ఆయన కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తానని వినిపిస్తానన్నా ఏదో కొంచెం ఒక డాక్యుమెంట్ రెఫరెన్స్గా పెట్టుకుని ట్రై అయినా చేస్తాను. కనీసం ఆయన చూపించాల్సింది చూపించడానికన్నా ట్రై చేసి చేస్తాను. వీళ్ళిద్దరి దగ్గర అసలు ఏమైనా ఉపయోగం ఉందా? కానీ వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. ముందు మాత్రం చంద్రబాబు సార్ని పెట్టుకొని నడిపిస్తాను. వెరీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్.